ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్గా ఓ వెలిగిన టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం కఠిన దశలో ఉంది. హీరోయిన్ గానే కాకుండా భగవంత్ కేసరి మూవీలో కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఈ బ్యూటీని ఇబ్బంది పెట్టాయి. పుష్ప 2లో అల్లు అర్జున్తో ఐటమ్ సాంగ్ మినహా గత 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కొంది. కోలీవుడ్లో సంక్రాంతి కానుగ్గా వచ్చిన శివకార్తికేయన్తో పరాశక్తిలో నటించింది. ఆమె రోల్కు మంచి మార్కులే పడినప్పటికీ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సొగసరి ఆశలన్నీ అప్కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్లో శ్రీలీల మెరవనుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పాజిటివ్ బజ్ను క్రియేట్ చేసింది. దీంతో సమ్మర్ కానుగ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అటు శ్రీలీల, ఇటు హరీష్ శంకర్ ఎదురు చూస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్, విజిల్ మూమెంట్స్ సినిమాలో ఉండడంతో గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి చూస్తే గతంలో శృతి హాసన్ ఎదుర్కొన్న సిచ్యువేషన్ గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో శృతి హాసన్ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ వరుస డిజాస్టర్లతో కెరీర్ డౌన్ అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. పైగా ఓవర్ నైట్ టాప్ లీగ్ హీరోయిన్గా మార్చేసింది. ఆ ఊపుతో తెలుగు, తమిళంలో భారీ ఛాన్సులు కొట్టేసింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు శ్రీలీల కెరీర్ కూడా అలాంటి దశలోనే ఉంది. చేసిన సినిమాలు చేసినట్లు పరాజయాలు కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పైనే హోప్స్ పెట్టుకుంది. ఈ చిత్రంలో మంచి రోల్తో పాటు యాక్టింగ్ స్కోప్గా క్యారెక్టర్ చేస్తుండటంతో గట్టిగానే ఆశలు పెట్టుకుంది. చూస్తుంటే శృతికి గబ్బర్ సింగ్ లాంటి టర్నింగ్ పాయింట్ శ్రీలీలకు ఉస్తాద్ ఇస్తుందని భావిస్తున్నారట సినీ విశ్లేషకులు. కనీసం పవర్ స్టార్ మూవీతో అయినా శ్రీలీల మంచి సక్సెస్ను అందుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.